హోమ్ టౌన్ సిరీస్‌లో ఏ ఏ సీన్‌కి ఎక్కువ రియల్ లైఫ్‌లో మీరు కనెక్ట్ అయ్యారు? హోమ్ రియల్ లైఫ్‌లో ఐ థింక్ వీళ్ళు 3 ఫ్రెండ్స్ గ్యాంగ్ ఉన్నారు కదా! వాళ్ళ దాంట్లో ఒక్కళ్ళకి కనెక్ట్ అయ్యాను. దట్ ఈస్ జగదీష్ క్యారెక్టర్ ప్లేడ్ బై సాయిరామ్. ఎందుకు కనెక్ట్ అయ్యాను అంటే నేను చదువుతున్నప్పుడు నా స్కూల్‌లో కూడా చాలామంది అబ్బాయిలు అలానే ఉంటుండే అనమాట. ఏదో ఒకటి చిల్లర పనులు చేయడము, లెక్చరర్స్‌తో ఆ కైండ్ ఆఫ్ వైబ్ ఉండడం. సో, నాకు అది గుర్తొచ్చింది. అది దానికి రిలేట్ అయ్యాను. సేమ్ అలానే అల్లరి చేసారా మీరు గూడా? నేను లేదండి. నేను అంత అల్లరి చేస్తుండే గాదు. లెక్చరర్స్ ముందైతే చేస్తుండే గాదు. లెక్చరర్స్ లేనప్పుడు ఇక గర్ల్స్ మధ్యలో ఏవైతే ఉంటాయో మరీ అబ్బాయిలంత అల్లరి గూడా చేస్తుండే కాదు. అనీకి గూడా మేము ఈ వెబ్ సిరీస్ జూసేటప్పుడు ఏమనుకున్నామంటే మీకు కూడా లవ్ సీన్ ఉంటే బావుంటదనుకున్నాము. మీరేమైనా డిసప్పాయింట్ అయ్యారా లవ్‌ది లేదని? లేదు డిసప్పాయింట్ అయితే అవ్వలేదు. కానీ ప్రాబబ్లీ నెక్స్ట్ సీజన్‌లో గానీ, ఆ నెక్స్ట్ సీజన్‌లో గానీ ఎన్ని సీజన్స్ వస్తాయో తెలీదు. అప్పుడు ఎక్కడైనా శ్రీకాంత్ సార్ పెడితే బావుంటది. ఎందుకంటే సురేష్ బొబ్బిలి గారు మ్యూజిక్ కోసమే నాకొక లవ్ స్టోరీ రాస్తే బావుండు అనే ఫీలింగ్‌లో ఉన్నా. ఈ సిరీస్‌లో ఎలా ఉందంటే సాంప్రదాయని అని 90స్‌లో వచ్చింది గదా! ఆ సాంగ్ మీకు సెట్ అయిందన్నట్టు అనిపించిందా? నాకు సెట్ అయినట్టా? ఓహ్! అవునా? థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు నెక్స్ట్ మూవీస్ ఏమేమి చేస్తున్నారు? ప్రస్తుతానికైతే ఐయామ్ వెయిటింగ్ ఫర్ గుడ్ స్క్రిప్ట్స్ అండి. నేను ఈ 2 ప్రాజెక్ట్సే చేశాను. 21 అండ్ ప్రెగ్నెంట్ ఒకటి అండ్ హోమ్ టౌన్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేవన్నీ కూడా కొంచెం ఏంటి అంటే వస్తున్నాయి కానీ నాకంత ఎక్సైటింగ్ అనిపించట్లేదు. సో, ఏదైనా వస్తే ఐ విల్ డెఫినెట్‌లీ లెట్ యూ గైస్. అలాగే మీ సోషల్ మీడియా ఇన్‌స్టాగ్రామ్ చూస్తే ప్రభాస్‌కి మీరు పెద్ద అభిమాని. మేము అప్పుడప్పుడు రిలీజ్ కూడా మేము చూస్తుంటాము. వెళ్ళినట్టు. ఇప్పుడు నెక్స్ట్ ప్రభాస్ గారు ఏ మూవీకి ఎక్కువ వెయిట్ చేస్తున్నారు మీరు? ప్రభాస్ గారిది ఐ థింక్ ఇప్పుడు డెఫినెట్లీ 'రాజా సాబ్' కోసం అయితే నేను యాక్చువల్లీ వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే చాలామంది ఏంటి ప్రభాస్ గారిలో ఇంకొక యాంగిల్ చూడబోతున్నామని చెప్పి టాక్ వస్తుంది. అండ్ స్పిరిట్ కూడా ఎస్పెషల్లీ సందీప్ రెడ్డి వంగ గారి చేతుల్లో ప్రభాస్ గారిని చూడడం ఆఫ్టర్ 'అర్జున్ రెడ్డి' ఇలాంటి మంచి సినిమాలు మనం చూసాక ఆయన దగ్గర నుంచి ప్రభాస్ గారిని ఎలా చూపిస్తారనే ఎక్సైట్మెంట్ అయితే ఇంకా ఉంది. సో, వెయిటింగ్. అలాగే ఇప్పుడు 'అర్జున్ రెడ్డిలో' సేమ్ అలాంటి యానిమల్‌లో చాలా వైలెంట్‌గా చూసాం. అలాంటి వైలెంటే ఉంటదనుకుంటున్నారా? స్పిరిట్‌లో అలాంటి వైలెన్స్ ఉంటే బావుంటది. ఏమో ఉంటే బావుంటదని అనుకుంటున్నా. చూద్దాం. ప్రభాస్ గారితోని అవకాశం వస్తే ఎలాంటి రోల్ చేస్తామనుకుంటున్నారు? అది అస్సల ఏ రోల్ వచ్చినా చేస్తా అండి. పక్కన నుంచొని జస్ట్ ఇలా హాయ్ చెప్పి వెళ్ళమన్నా గానీ ఎళ్ళిపోతా. ప్రభాస్ గారి ఏ రిలీజ్ మూవీకి వెయిట్ చేస్తున్నారు మీరు? రిలీజ్ అంటే నాకు టు బి వెరీ ఆనెస్ట్ నాకు 'బుజ్జిగాడు', 'ఛత్రపతి' ఇవి చాలా ఇష్టం. 'ఛత్రపతి' ఆల్రెడీ రిలీజ్ అయింది. కానీ నేను వేరే షూట్‌లో ఉండడం వల్ల ఎళ్ళలేకపోయా. బట్ ఐ థింక్ మళ్ళీ 'ఛత్రపతి' రిలీజ్ అయితే గనక ఐ వుడ్ లవ్ టు వాచ్. ఇప్పుడు 'నాగార్జున' గారు చూసి మిమ్మల్ని మేము ఎలా ఎలా అనుకున్నారు? నెక్స్ట్ మీకేమైనా సేమ్ అలానే ఉన్నారని చెప్పారా? నేను నాగ్ సార్‌ని 'లూజర్' ప్రీ రిలీజ్ అప్పుడు కలిసాను. ఫస్ట్ యాక్చువల్లీ సార్ గుర్తుపట్టలేదు సడెన్‌గా నేను. అంటే ఎప్పుడో చిన్నప్పుడు చూసారు కదా! కానీ ఫీచర్స్ అన్నీ సేమ్ ఉండడం వల్ల సార్ గుర్తుపట్టారు. అండ్ హి స్టిల్ అప్రిషియేట్స్ మీ ఫర్ మై వర్క్. సో